కొన్నిసార్లు పోలీసులు మన ఫోన్ తీసుకొని దాన్ని చెక్ చేస్తారు. పాస్వర్డ్ ఓపెన్ చేయి ఏముంది లోపల అని చెప్పేసి. అలా చేయొచ్చా లీగల్‌గా? యాక్చువల్లీ చేయరాదు. సపోజ్ మీరు ఎక్కడైనా గ్రూప్‌లో నించున్నారు, పోలీసులకు ఏదైనా డౌట్ వచ్చింది, మీ ఫోన్ తీసుకుంటారు, ఏం చేస్తున్నారని తీసుకుంటారు. సో అలా తీసుకోవడానికి ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే కంపల్సరీ ఒకసారి ఫోన్ తీసుకున్నా అంటే ఒకవేళ అక్కడైనా సస్పీషియస్గా ఉంది, మీరు ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారంటే తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు, ఫోన్ సీజ్ చేసుకొని పెట్టొచ్చు. బట్ మీ పర్సనల్ డేటాకి యాక్సెస్ అయ్యే అవకాశం ఆ రైట్స్ అనేది పోలీస్కి లేదు. ఖచ్చితంగా అక్కడ నుంచి కోర్ట్ నుంచి పర్మిషన్ రావాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత వారెంట్ ఇష్యూ అయిన తర్వాతనే మీ పర్సనల్ యాక్సెస్ చేయొచ్చు. బట్ డైరెక్ట్ సీజ్ చేయొచ్చు. ఒకవేళ క్రైమ్కి ఏదైనా ఇన్వాల్వ్ అయితే సీజ్ అనేది చేసి పెట్టుకోవచ్చు. కానీ మీ ఫోన్ లాక్కొని మీ పర్సనల్గా చెక్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇదేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైట్ టు ప్రైవసీ అనేది ఉంది. సో ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు ప్రైవసీ. సో మీ ప్రైవసీ అనేది ఖచ్చితంగా మీకు ఉండాల్సిందే. ఒకవేళ ఇంకా మీ ఫోన్ వాళ్ళు చెక్ చేసి మీ ప్రైవసీ దాంట్లోకి వెళ్ళిపోతే ఆ వయలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ అవుతుంది. సో దాని కింద మీరు హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఎందుకు ఇలా చేసిండు, నా రైట్ టు ప్రైవసీ అనేది వయలేట్ చేశారని చెప్పేసి మీరు వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు ఏదైనా క్రైమ్ అట్లా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఫోన్ తీసుకోవచ్చు. కానీ తీసుకున్నా కూడా మీ పర్సనల్ డేటాకి యాక్సెస్ అయ్యే రైట్స్ పోలీస్కి లేదు. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తించవచ్చు. నెక్స్ట్ టైం ఎవరైనా పోలీసులు వచ్చి లేదు ఫోన్ లాక్కొని టక్క టక్క తీయడానికి లేదు. ఒకవేళ అలా అడిగితే మీరు డైరెక్ట్ అడగవచ్చు వారెంట్ ఏది అని చెప్పేసి.